బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం ఈ 4 రోజుల పాటు ఈ వర్షాలు ఇంకా కొనసాగుతాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు మరో 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉప్పాడ తీరంలో అయితే అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారుల ఇళ్లలోకి అలలు చొచ్చుకుని వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మత్స్యకారులు ఈ అలల తాకిడికి చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వారి నివాస గృహాలు అయితే సముద్రంలో కలిసిపోయాయి. సుమారు ఇప్పటికే 15 ఇళ్ళు అయితే సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. వారెంతో భక్తి ప్రపత్తులతో నిర్మించుకున్న దేవాలయాలు కూడా సముద్రంలో కలిసిపోయాయి. ఇప్పటికే వారు ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్లు అయితే చేయడం జరిగింది. తమకు ఈ సముద్రం అలల నుంచి రక్షణ కల్పించాలని, రక్షణ గోడ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 18 నెలల గడువులో దీనికి ఒక రక్షణ గోడ నిర్మిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రక్షణ గోడకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ టెట్రా ప్యాక్ల సహాయంతో ఒక రక్షణ గోడ నిర్మించే వ్యవస్థ త్వరలోనే ప్రారంభం కాబోతుందని కూడా అధికారులు చెప్పారు. ఈ సంఘటనలు పక్కన పెడితే ఇప్పుడు ఈ మత్స్యకార గ్రామం అయితే చిగురుటాకులా వణికిపోతుంది. అల్పపీడనం కారణంగా సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తమను రక్షించే నాదుడి కోసం వారు ఆత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉప్పాడలో నెలకొంది.